అనకాపల్లి జిల్లాలో 1,00,000 కోట్లకు పైబడిన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టబోతున్న ప్రధాని మోడీకి హోంమంత్రి వంగలపూడి అనిత ముందస్తుగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరుగుతున్న ప్రధాని పర్యటన సభ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త సంవత్సరంలో జరుగుతున్న మొట్టమొదటి అతిపెద్ద సభ ఇదే కావటం గర్వకారణమన్నారు. భారీ ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి కేటాయించిన తరుణంలో ఈ సభను ప్రజలు సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం తనకెంతో ఆనందంగా ఉందని హోంమంత్రి అన్నారు. చూస్తున్నారు, గౌరవ ప్రధానమంత్రి గారి రాక గురించి విశాఖపట్నం ఎదురు చూస్తుంది. విశాఖపట్నమే కాదండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక కృతజ్ఞతా భావంతో మోడీ గారి రాక గురించి విశాఖపట్నంలో అందరం కూడా వేచి చూసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, సెక్యూరిటీ ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా, మోడీ గారిని చూసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా సాగుతున్నాయి. అదృష్టం ఏంటంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన 6 నెలల్లోనే కాలంలోనే ఈరోజు చెప్పాలంటే కొన్ని వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి గౌరవ మోడీ గారు రావడం నిజంగా ఒక అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఎన్డీఏ కుటుంబానికి ఆయన మాకు పెద్ద అటువంటి ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా రావటం, దట్టు విశాఖపట్నానికి రావటం ఒక అదృష్టంగా భావించాలి. ఇంకొక విషయం ఏంటంటే అందులోని నక్కపల్లికి సంబంధించిన బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించిన శంకుస్థాపన కూడా ఉంది. దానికి నేను ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మా జిల్లాకి సంబంధించి సుమారుగా 1,00,000 కోట్ల పైన ఈరోజు పెట్టుబడులు వచ్చే పరిస్థితి. అదృష్టం ఏంటంటే ఏదో అంటారు దురదృష్టంలో అదృష్టం అంటారు కదా, 2019 నుంచి 2024 వరకు కూడా ఏపీఐసి తీసుకున్న ల్యాండ్ అక్కడ అవైలబిలిటీ ఉన్నా కూడా ఒక కంపెనీ కూడా వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఈరోజు మేము వచ్చిన 6 నెలల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మేము సహాయ సహకారాలు తీసుకొని అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని మేము డెవలప్ చేసుకోవడం కానీ, అదేవిధంగా ఇప్పుడు ఎన్టీపీసీ అక్కడ పెట్టుకోవడం కానీ, ఇప్పుడు ఎల్మంచిలి కాన్స్టిట్యుయెన్సీలో పెట్టుకోవడం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పాజిటివ్ సినారియో మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గౌరవ మన యువనేత లోకేష్ గారు కూడా యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఈరోజు అదృష్టం ఏంటంటే మా ఒక్క జిల్లాలోనే దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా దీని అందరినీ కూడా మనం అందరూ ఆశీర్వదించాలి, మోడీ గారిని కూడా ఆశీర్వదించాలి. పర్యావరణ పరంగా కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామండి. విషయం ఏంటంటే గవర్నమెంట్కి ఇబ్బంది రాకూడదు, ప్రజలకి ఇబ్బంది రాకూడదు, ఉపాధి అవకాశాలు కలగాలి. ఇదే మా మెయిన్ ఎజెండా. సెక్యూరిటీ అంతా కూడా చూశారు కదా, ఎంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడే మేము అనుకున్నాం రూట్స్ అన్నీ ఎక్కడి వరకు వచ్చినాయి, ఏ కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఇక్కడికి వస్తే ఎక్కడ పార్కింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి సెక్యూరిటీ పరంగా వాళ్ళకి చెకింగ్ చేసేటప్పుడు కూడా డిఫరెంట్ వేస్ కూడా మేము అవైలబుల్ ఉండేటట్టుగా చేసుకొని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు, అందరూ కూడా క్షేమంగా వస్తారు, లాభంగా ఇంటికి చూస్తారు కదా. అభిమానానికి కొలతంటూ ఉండదు నాకు తెలిసి. సో అదే అభిమానానికి కొలమానం ఉండదు. కాబట్టి ఎంతమంది వస్తారో మీరే చూస్తారు ఒకసారి.